బీకామ్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న అడ్వాన్స్డ్ అకౌంట్స్ అనే పేపరు పాస్ కావడం కొంచెం టెక్నికల్గా మనం ప్రిపేర్ అయితే ఈజీయేనండి. మెయిన్ 2 పార్ట్నర్షిప్ యూనిట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో అడ్మిషన్, రిటైర్మెంట్ మీద మీరు దృష్టి పెట్టాల్సిందే. దీని తర్వాత ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అనేది లాంగ్ ఆన్సర్లో రావడానికి లేదా షార్ట్ ఆన్సర్లో రావడానికి చాలా ఛాయిస్ ఉంటుంది. అలాగే సాక్రిఫైసింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూనిట్లో మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది వస్తుంది, సెకండ్ యూనిట్లో రియలైజేషన్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకు అడగచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఇచ్చారు. దీంట్లో ఏబి అనే పార్ట్నర్స్ అనమాట, వాళ్ళు సీన్ తీసుకుంటున్నారు. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇంకా ఉన్నాయండి, పక్క పేజీలోనే నేను చూపిస్తాను. మీరు మినిమం ఏంటంటే ఈరోజు ఈ పార్ట్నర్షిప్ లెక్క చేసి నాకు ఆన్సర్ అయితే పెట్టండి, చూద్దాం. ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి నన్ను. ఓకే, ఇక్కడ చూసేయండి అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్కి ఇంకా మిగిలిన 2 అడ్జస్ట్మెంట్స్ అవి. దీని తర్వాత మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ రియలైజేషన్ అకౌంట్ అండ్ రివర్షన్ అకౌంట్ అడిగారు. దీని తర్వాత డిజల్యూషన్ లెక్క వచ్చింది. చక్కగా రియలైజేషన్ అకౌంట్ వేయండి, అన్ని అసెట్స్ డెబిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి ఎక్సెప్ట్ క్యాష్ అనమాట. లయబిలిటీస్ మనం క్రెడిట్ సైడ్ వేసుకోవాలి ఎక్సెప్ట్ క్యాపిటల్స్. ఇక థియరీ ఇదేంటో చదువుకొని అడుగుతున్నారు నన్ను. ఓకే, గుడ్ విల్ అండ్ షేర్స్లో థియరీ చదువుకోండి. మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఏంటంటే ఇంకా మనకి కంపెనీ అకౌంట్స్ అని ఉందండి. దాంట్లో కంపెనీస్ యాక్ట్ అమెండ్మెంట్ 2013 అని చెప్పింది. ఆ ఫీచర్స్ అనేది మనకు వస్తుందండి ఎక్కువ, ఎందుకంటే 1956లో చేసినటువంటి కంపెనీస్ యాక్ట్ని అమెండ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే మామూలుగా ప్రైవేట్ కంపెనీలో మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు, ఇవన్నీ కూడా అనమాట. ఒకప్పుడు 50 ఉండేది అనుకుంటే ఇప్పుడు 200 వరకు అయింది. ఒకసారి చూసుకోండి అమ్మా, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో మనకు ఉన్నాయి. అలాగే మినిమం సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అదొకటి, వాట్ యూ మీన్ బై అండర్ రైటింగ్ ఒకటి, వాట్ ఈజ్ బోనస్ షేర్స్ ఇలా అడుగుతున్నారండి. ప్రాఫిట్ ప్రైట్ ఇన్కార్పొరేషన్ లెక్క రావచ్చు, తీరి రావచ్చు, లేదా ఇగ్నోర్ కూడా చేసేయచ్చు దాన్ని కంప్లీట్గా. ఎందుకంటే అక్కడ కంపెనీ అకౌంట్స్ అనేది ఉంది కదా మనకి, ఇష్యూ ఆఫ్ షేర్స్, ఈ ఎంట్రీస్ ఉంటాయి కదండి. బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్, ఇట్లా డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఒకటి చూసుకోండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ ఒకటి చూసుకోండి అమ్మా. చూడండి, నేను చెప్పిన థియరీ చదవండి కొంచెం మీరు. గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అని చెప్పి యూనిట్ నెంబర్ 2లో ఉంటుంది, అది ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇవి కొంచెం ఇంపార్టెంట్ అమ్మ. బోనస్ షేర్స్ అంటే ఎక్స్ట్రా షేర్స్ అనమాట, గివెన్ బై ద కంపెనీ అవుట్ ఆఫ్ దేర్ రిజర్వ్స్. ఓకే, విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మ. ఈ ఆన్సర్స్ నాకు పెట్టండి, నేను కరెక్ట్ రాంగ్గా చెప్తాను మీకు.